చంచలమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరి బట్టలు వాళ్ళు తీసుకొని వచ్చి, ఇదిగో ఈ బట్టలన్నీ మురుకు వదిలేలాగా ఉతుకు అని చెప్పేసి అయితే సింధూరాకు చెప్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం మీ అందరి బట్టలు నేను ఉతకను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో కేశవ అక్కడికి వచ్చి ఆ మాటలు విని, ఏంటి పని మనిషి అంటే అన్ని పనులు చేయాలి కదా, మరి ఈ పనులు కూడా చేయాలి, మరి బట్టలు ఉతికి పెట్టాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా బాధపడుతూ ఆ బట్టలన్నీ తీసి మడత పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చంచలమ్మ వస్తూ ఉంటుంది. సింధూరాని అలా చూసి ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి దీనికి పరిస్థితి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న సింధూరాన్ని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం తన బట్టల్ని మడత పెట్టుకుంటూ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో చాముండి చంచలమ్మ దగ్గరకు వచ్చి, అత్తమ్మ నిన్ను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ ఏంటో అది చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఈ విషయానికి నువ్వు కరెక్ట్‌గా సమాధానం చెప్పాలి, అలా అయితేనే అడుగుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం అదేంటో ముందు అడుగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చాముండి మాత్రం నీ తరువాత ఈ ఇంటికి వారసురాలు ఎవరో చెప్పవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ ఒక్కసారిగా సింధూర వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చాముండి మాత్రం ఏంటత్తమ్మా అలా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నావు, నీ తర్వాత ఈ ఇంటికి వారసురాలు ఎవరో కాస్త చెప్తావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చాంచలమ్మ మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.